నమస్కారం అండి, నేను మీ సివిల్ ఇంజనీర్ని. చాలామంది ఒక విషయం అనుకుంటారు, కాంక్రీట్ ఎంత ఎక్కువ నీళ్లు తాగితే అంత గట్టిగా అవుతుంది అని. కానీ నేను ఒక ప్రశ్న అడుగుతాను, లోపలికి వెళ్ళిన నీరు ఇనుముకి ఎందుకు తుప్పు పట్టించదు? నిజానికి మన భవనాల్లో తర్వాత కనిపించే చాలా సమస్యలకు ఇదే ప్రధాన కారణం. స్లాబ్ లోపలికి నీరు చేరినప్పుడు అందులో ఉన్న స్టీల్ క్రమంగా తుప్పు పట్టడం ప్రారంభమవుతుంది. ఆ తుప్పు పెరుగుతూ 5 నుంచి 10 సంవత్సరాల్లోనే భవనం బలహీనపడే పరిస్థితి వస్తుంది. అప్పుడు ప్రశ్న వస్తుంది, మరి నీరు ఎందుకు పెట్టాలి? నీరు తప్పకుండా పెట్టాలి, కానీ స్లాబ్ నీటిని తాగకూడదు. నీటిని ఉంచడం వల్ల కాంక్రీట్లో క్యూరింగ్ సమయంలో ఉత్పత్తి అయ్యే వేడి నియంత్రణలో ఉంటుంది. దీంతో కాంక్రీట్ సరైన బలం పొందుతుంది మరియు పగుళ్ళు వచ్చే అవకాశం తగ్గుతుంది. అంటే గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే, నీరు స్లాబ్ మీద ఉండాలి, కానీ స్లాబ్ లోపలికి వెళ్ళకూడదు. నీరు కాంక్రీట్ను చల్లగా ఉంచాలి, కానీ స్టీల్ను తుప్పు పట్టించేలా మారకూడదు. మంచి క్యూరింగ్, సరైన వాటర్ ప్రూఫింగ్, నాణ్యమైన నిర్మాణం ఇవే బలమైన భవనానికి పునాది. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి స్ట్రైజిలో. वीडियोस बनाने हैं फिल्मोरा है ना।